విద్యా కమిషన్ రిపోర్టులో తన పాత్ర చాలా చిన్నదన్నారు ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు. తన దగ్గర 14 రిపోర్టులు ఉన్నాయన్నారు. మెరుగైన విద్య కోసం వేసిన కమిటీలో తాను ఒకరినన్నారు. మురళీ కమిషన్ రిపోర్టులో 1, 2 మినహా అంతా బాగుందనే చర్చ జరుగుతోందన్నారు. టీచర్స్ జీతాలపై రాజకీయ ఉద్యోగుల నుంచి విమర్శల అంశం ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. వారంలోపు టీచర్లను పిలిచి మురళీ కమిషన్ రిపోర్టును వాళ్ల ముందు పెడతామన్నారు కేకే. ఎప్పుడైనా కానీ ఒక కమిషన్ పెట్టిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కమిషనే కాదు ఏదైనా కమిటీలు పెట్టినప్పుడు అది ప్రభుత్వంకి వెళ్తుంది. ప్రభుత్వం దాన్ని ఆలోచించేసి రికమెండేషన్ చేసేసి వాళ్ళు దాన్ని డిసిషన్ తీసుకుంటారు. ఎడ్యుకేషన్ మీద ఎవరు అబ్జెక్షన్ చేసి నాకు కనపడలేదు. కానీ దాంట్లో ఆయన చెప్పిన దాని లోపల కొన్ని ఇష్యూస్ లోపల మీకు చెప్పేది పిలిచి మీకు కోరుకునేది ఒకటి అంటే, మురళీ కమిషన్ అవుతున్నదో that is just one recommendation, one of the 14 recommendations which are sent to government. It is under consideration. Government is looking to them. It will come and look. It will certainly go through all the university academic professors. ఈ సెక్టర్ ఎడ్యుకేషన్ సెక్టర్లో లీడర్ ఎవరు అంటే గురువు, టీచర్ ఈజ్ మై గైడ్ అండ్ ఫిలాసఫర్. మీ దగ్గర కాంట్రవర్సీ బాగా జీతం గురించి వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. ఈ క్రిటిసిజంకి ఒకటే ఆన్సర్ ఏంటంటే, దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద రిపోర్ట్స్ గివన్ టు ద గవర్నమెంట్. ది తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ, హై పవర్ కమిటీ ఆఫ్ చీఫ్ సెక్రటరీ అది చెప్పిండు. మాకు చూడండి, నేను దానికి చైర్మన్. అండ్ మేము దీంట్ లోపల ఈ 11 కమిటీలు ఫస్ట్ మీటింగ్ లోపలనే మనం ప్రొఫెసర్లని, ఎడ్యుకేషనిస్ట్ని దీంట్లో తెచ్చుకోవాలనుకుని పుట్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఏది మాకు వచ్చినా కానీ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు ప్రొఫెసర్స్, టీచర్స్ అండ్ వెరీ సూన్ అంటే ఇంకొక వారం లోపల టీచర్స్ యూనియన్స్ని అన్రికగ్నైజ్డ్ కాదు, ప్రతి వాడు టీచర్ లీడరే కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇది రిపోర్ట్ వస్తుంది. ఏ రిపోర్ట్ వచ్చినా కానీ దట్ విల్ బి పుట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఇది వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎంటైర్ ప్రెస్ టోటల్ దేశం ఏదో తప్పైందని దానికి ఒకటి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రికమెండేషన్ విచ్ విల్ బి గాన్ త్రూ అండ్ విల్ బి